ఆదివారం కోడిగుడ్డు కూర చేసిన తర్వాత ఇంకా కలర్ రైస్ కూడా చేయాలి కదా. ఫస్ట్ నేనైతే ఆనియన్స్ వేయించుకున్నాను, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమోటోస్ వేసి బాగా వేయించుకున్నాను. బాగా మగ్గాలన్నమాట. అసలే మా ఆయన ముందే పిల్లలకి ఆదివారం అనే లోటు లేకుండా చేయమన్నాడు. సరేలేని నేను ఆలోచించుకుంటూ బాగా టేస్ట్గా ఉండాలని చేశానండి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి, ఆ తర్వాత మన దగ్గర ఉన్న మసాలాలు అయ్యే అండి, గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి ఒక గుప్పెడంత కరేపాకు అంటే నేను చూడండి కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేస్తేనే చాలా బాగా మంచి అరోమా వస్తుంది అనమాట. అరోమా అంటే ఏంటది, వాసన అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పావునరే కదా నేను మోసింది, ఒక చెమ్మున్నర నీళ్ళు అయితే సరిపోతాయి. ఏందో అండి, నేను శనక్కాయ నూనె వాడతాను, నూనె అంతా పైన తేలుతుంది అసలు కొంచెం వేసినా కూడా. ఇంకా తర్వాత అయితే ఉప్పు వేసుకున్నాను చూడండి, బియ్యం కూడా వేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది, మొత్తానికి కలర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో కలర్ రైస్ నాకు చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే బాగానే వచ్చింది అనుకుంటున్నాను, మీకు ఎలా ఉందో వచ్చిందో కామెంట్ చేయండి.